మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ముందుగా నేటి పంచాంగం ఈ నెల మార్చి నెల, అలాగే 2025వ సంవత్సరం వీరికైతే కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ పరిస్థితులు, అలాగే ఏ విధమైన పరిణామాలు ఎదురు కాబోతున్నాయో, ఈ రాశి వారికి సంబంధించిన దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు సంతోషపరిచే విధంగా ఉండబోతున్నాయి. మీ పట్ల సంతోషంగా ఉండకపోవచ్చు. శ్రీమతి గారు మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి. ఆమెకు సపోర్ట్ లేదా ఓదార్పుని ఇవ్వగలరు. మీరు మీ యొక్క అత్తమామల నుండి అశుభ వార్తలు వింటారు. ఇది మీకు బాధని కలిగిస్తుంది. దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికి వినియోగిస్తారు. ఆఫీస్లో మీ పనికి మెచ్చుకోలు తగ్గవచ్చు. మీకంటే పెద్దవారితో మీకు గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోండి. మీరు మీ యొక్క పాత స్నేహితుడిని కలుసుకోవడం ద్వారా సమయం ఎంత తొందరగా తిరుగుతుందో గ్రహిస్తారు. మీ మూడ్ని చక్కపరుచుకోవటానికి ఏదైనా సామాజిక సమావేశానికి హాజరవ్వండి. మీరు వివాహమైన వారైతే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి. ఎందుకంటే వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్నది. దీనివల్ల మీరు వారి ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితుల నుండి అందుతాయి. ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది. అయినప్పటికీ రాత్రి సమయంలో ప్రియమైన వారితో వాగ్వాదానికి దిగుతారు. విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటంటే స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి సరదాగా గడపడం వంటివి చేయొద్దు. మీ సమయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కాబట్టి చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి. పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనందుకు ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది. దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు. తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. భవిష్యత్తులో ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే ఈ రోజు నుండే డబ్బును పొదుపు చేయండి. మీ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి. అనుభవజ్ఞులని కలుస్తారు. భవిష్యత్తు గురించిన ధోరణుల గురించి వారు చెప్పేది వినండి. మనసుని ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు. అల్లరి చేష్టలతో మీరైతే టీనేజ్ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతారు. ఆరోగ్యం కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. చాలా రోజులుగా రుణాల కోసం మీరైతే కనుక ప్రయత్నిస్తున్నారో అవి మీకు అనుకూలిస్తాయి. మీకైతే కనుక చక్కటి ఫలితాలు కలుగుతాయి. జీవితకాల బంధం కావచ్చు, జీవిత భాగస్వామి, ప్రేమ జీవిత భాగస్వామితో ఉత్సాహత ఉంటుంది. అనివార్య కారణాల వలన ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్ లేదా సరదాగా బయటికి వెళ్లే పరిస్థితులు కలుగుతాయి. అపరిమితమైన శక్తి మరియు కుతూహలం లభించడంతో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు. ఈ రోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మీకైతే అన్ని విషయాల్లోనూ చక్కటి అనుకూల ఫలితాలు కలుగుతాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.